అది ఉపవాసం అంటే మనం ఆకలితో ఉండడమే కాకుండా దేవుడితో సమయం గడపాలి. అది ఎలా అంటే ప్రార్థన ద్వారా ఉపవాసం ఉండి చేయాలి. మొత్తం దేవునితో మనము పూర్తిగా మన మనసు అనేది పూర్తిగా దేవునితో కేంద్రీకరించాలి. మనం దేవుడికి మనకి ఎలాంటి అంటే తండ్రి కొడుకులు అనే సంబంధం లాగా ఉంటుంది. మనము ఆయన పిల్లలు, మనకి తండ్రి పిల్లలు ఎలా ఉంటారో తండ్రి ఏది మనకి చెప్పి చేయడం, మనకి ఏది కావాలో అది ఆయన ముందే తెలిసి మనకి అలా ఇలా అయితే ఇస్తూ ఉంటాడో అలానే మన తండ్రి అయిన దేవుడు కూడా మనకి అలా ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు మన ఉపవాసం గురించి అనేక భక్తులు వారి జీవితంలో ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ఎలా ప్రార్థించారు, ఎన్ని గొప్ప విజయాలు పొందారు అనే దాని గురించి మనం బైబిల్లో చూద్దాము. అలాగే బైబిల్లో కూడా చాలా విషయాలు రాయబడి ఉన్నాయి ఉపవాసం ఎప్పుడు ఇట్లా చేశారనేది. మొదటిగా యోవేలు గ్రంథం 1:14. యోవేలు గ్రంథం 1:14 చూడమా. ఉపవాసం ప్రతిష్ఠించింది. పెద్దలను దేశంలోని జనమందరినీ మీ దేవుడైన యెహోవా మందిరంలో సమకూర్చుడి. ఏం చెప్తున్నారంటే ఉపవాస దినములను మనం ఏర్పరచుకోవడం. అది ఎలా? యెహోవాను బతిమలాడుకుంటూ పెద్దలను జనులందరినీ యెహోవా మందిరంలో సమకూర్చుడి. అంటే ఏంటి? మనం ఉపవాస దినం అనేది ఒకటి ఏర్పరచుకోవాలి. వారంలో 1 లేదా 2 రోజులు ఉపవాసం అనేది మనం ఏర్పరచుకొని ప్రతి వ్యక్తి ఒకరోజు అంటే బుధవారం కానీ గురువారం కానీ శుక్రవారం కానీ ఏదో ఒక రోజు ఏర్పరచుకొని ఉపవాసం ఉండడం వల్ల మనం ఎంతో లబ్ధి పొందుతూ ఉంటాం. ప్రతి వ్యక్తి ఏర్పరచుకోవాలి. అలాగే సంఘం కూడా ఏర్పరచుకొని నశించిపోతున్న ఆత్మ విషయమైన కానీ గురించి కానీ దేశం గురించి కానీ లేక మన కుటుంబ ఇది కానీ చాలా పిల్లల గురించే కానీ వాళ్ళ భవిష్యత్తు గురించి కానీ ఇలాంటివన్నీ మనం ఒకరోజు ఎంచుకొని ఆ రోజు ఉపవాసం ఉండి చేయడం వల్ల మనకి చాలా ఇదవుతుంది. ఆత్మ విషయం గురించి అన్నిటి గురించి మనకి చేయడం ఉపవాసం చేయడం అనేది చాలా మంచిది. పురాతన కాలం నుండి కానీ శాశ్వత కాలం నుంచి కానీ మనం తన ప్రజలకు దేవుడు ప్రత్యక్షమై మిమ్మల్ని గురించి చెప్తాం. ఉపవాస ప్రార్థన గురించి పాత నిబంధనలు కానీ కొత్త నిబంధనలు కానీ దేవుడు ఉపవాసం ఉండడమే కాకుండా మనం ఉండాల్సిన అంటే బైబిల్లో చెప్తా ఉంటారు కదా, దేవుడు ఉపవాసం ఉండి చేశారు, ఇక మనం ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన మన పాపాన్ని మొత్తం ఆయన మోస్తున్నాడు కదా, ఇక మనం మోయాల్సిన అవసరం లేదు, దేవుడు మొత్తం చూసుకుంటాడని దేవుడి మీదే వదిలేసి మనం ఉపవాసం చేయాల్సిన అవసరం లేదని చాలామంది అనుకుంటారు. అలా కాకుండా మనం కూడా వ్యక్తిగతంగా ఉండి ఉపవాసం చేస్తే మనకి ఆ ఫలితం అనేది దక్కుతూ ఉంటుంది. కాబట్టి ఒకసారి 2 కొరింథీ 11:27 తరచుగా జాగరణలతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వంతోనూ ఉంటుంది. ఇంకా చెప్పవలసినవి అనేకములున్నవి. ప్రయాసంతోనూ కష్టములతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ
తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వంతోనూ ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి. ఆమేన్. ప్రయాసపడి ప్రయాసంతోనూ కష్టంతోనూ తరచుగా గొప్ప సేవకులు దేవుడు తర్వాత అంత అద్భుతంగా సేవ చేసింది అంటే ఎవరంటే పౌలు. ఆమేన్. తరచుగా ఉపవాసాలు ఉంటూనే ఉంటారండి. ఇప్పుడు ఎలా ఉపవాసం ఉన్నారంటే ఆకలి దప్పుడుతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరంతో దిగంబరత్వంతోనూ ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి. సంఘములన్నిటిని కూర్చిన చింతయు కలదు. ఈ భారము దినదిన నాకు కలుగుచున్నది. ఎవడైనా బలహీనుడాయినా నేనును బలహీనుడు కాన, ఎవడైనా తొట్టుపడినా నాకును మంట కలగదా. అక్షయపడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమై సంగతిని గురించి అక్షయపడను. ఒకసారి అపోస్తుల కార్యాలు 13:2 వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరచుడని వారితో చెప్పెను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ఇక్కడ మనం చూసినట్లయితే పౌలుని బర్నబాను పిలిచి పని కొరకు ఏ పని కొరకు అయితే పిలిచారో దాని కొరకు ప్రత్యేకపరిచి పరిశుద్ధాత్మ దేవుడితో మాట్లాడుతూ సేవకు ముందు పంపించే ముందు ఉపవాసం చేస్తూ వాళ్ళ మీద చేతులు ఉంచి ప్రార్థన చేసేదని మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే ఉపవాసం అనేది ఏదైనా పని కార్యక్రమం మొదలెట్టేటప్పుడు ఉపవాసం చేయడం అనేది చాలా మంచిది. దానివల్ల మనం చాలా మహిమ పొందుతామని ఇక్కడ తెలియజేస్తుంది. ఈ రీతిగా మన వ్యక్తిగత జీవితంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే విజయాలు మనకి ఎలా వస్తాయి అనేది చేస్తాం. ప్రారంభించే ప్రతి పనిలో ఉపవాసంతో మొదలు పెడితే మనకి మహిమ అనేది దేవుడికి మహిమ కలుగుతుందని దేవుడి కృప మనం చూపిస్తున్నాం. ఇలాగే మన యేసు ప్రభు అయిన యేసు మొదటిగా తాను సేవ ప్రారంభించే ముందు 30 సంవత్సరాల వరకు వారు తల్లికి విధేయుడుగా తండ్రికి విధేయుడుగా బతికారు. అలానే 30 సంవత్సరాల తర్వాత పరలోకమైన తండ్రి కోసం సేవ చేయడానికి వచ్చినప్పుడు వారు డైరెక్ట్గా సేవ చేయడానికి వెళ్ళిపోలేదు. దానికోసం వారు 40 రోజులు పగలు రాత్రి ఉపవాసం ఉండి అప్పుడు సేవలోకి వెళ్ళారు. కఠోరమైన ఉపవాసం ఉండి ఒకసారి ఇది చూడండి, మత్తయి సువార్త 4 అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యముకు కొనుక్కోబడి 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా. ఇక్కడ మనకి చెప్పినట్టే ఇక్కడ చూసాం కాబట్టి 40 రోజులు పగళ్ళు రాత్రి ఉపవాసం ఉన్న పిమ్మట ఆకలి ఉపవాసం ఇక్కడ ఉన్నాం చూసాం. ఉపవాసం ఉండి తర్వాత శోధకుడు ఆయన దగ్గరికి వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలన్నట్లు ఆజ్ఞాపించును, అందుకు గాను మనుషులు రొట్టెలను మాత్రం కాదని దేవుని వచ్చి ప్రతి మాటను జీవించాలని ఆయన. ఇక్కడ మనం చూస్తే ఎంత కఠోరమైన సాతాను వచ్చేసి
ఎంతగానో డిస్టర్బ్ చేద్దామని చెప్పి చూశాడు. కానీ ఆయన అలా డిస్టర్బ్ కాకుండా మా కఠోరమైన ఉపవాసం ఉండి ఆ శోధన నుంచి జయించడానికి మెలకువగా ఉండి ప్రార్థన చేశాడు. కాబట్టి మనం ఈ రీతిలో మనము ఒకసారి ఎజ్రా గ్రంథంలో ఒకసారి చూడండి. ఎజ్రా గ్రంథంలో 8:21 8:21 చదవండి. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మల్ని పరుచుకొని మాకును మా చిన్నవారికి మా ఆస్తికి శుభ ప్రయాణం కలుగునట్లుగా ఆయన వేడుకొనుటకు నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించితిని. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మల్ని దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికి మా ఆస్తికి శుభ ప్రయాణం కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహావా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించితివి. మేలు కలుగు చేయుటకై ఆయనను ఆశ్రయించి వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు. ఇక్కడ మనం భక్తులైన ఒకరు ఎజ్రా కాలంలో వారు దేని కొరకు ఉపవాసం ఉన్నారో మనం ఒకసారి ఇక్కడ మళ్ళీ ఒకసారి చదువుదాం. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్న వారికి మా ఆస్తికి శుభ ప్రయాణం కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహావా నది దగ్గర ఉపవాసం ఉందని ప్రకటించింది. వీళ్ళు ఎక్కడి నుంచి వెళ్తున్నారంటే మాదియా అంటే బబులోన్ పట్టణంలో నుంచి యెరూషలేం వెళ్తున్నారు. యెరూషలేం వెళ్తున్న టైంలో వీళ్ళు అక్కడ ఉండి మా ప్రయాణంలో మీరు మాకు తోడుగా ఉండండి అని చెప్పేసి వాళ్ళు ఉపవాసం మొదలుపెట్టారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసి అప్పుడు ఈ బబులోన్ పట్టణం నుంచి యెరూషలేంకి వెళ్తున్నారు. ఏమేమన్నారు? మాకును మాకు చిన్నవారికి అంటే వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఆస్తి కూడా ఆస్తికి అలాగే మా ప్రయాణం కూడా శుభంగా కలిగి, అంటే దొంగల భయం నుంచి కానీ ఏ భయం నుంచి అయినా కానీ మాకు దారిలో ఎటువంటి ఆపద అవన్నీ కలగకుండా మేము ముందుకు వెళ్ళడానికి సాఫీగా ఉండడానికి మీరు మాకు తోడుగా ఉండండి అని ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత వారికి అదే వారు వెళ్ళారో లేదో ఒక్కసారి మనం చూద్దాం. అదే ఎజ్రా 8:31 మేము మొదటి నెల 12వ దినమందు యెరూషలేమునకు వచ్చుటకై అహావా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తము మాకు తోడుగా నుండి శత్రువుల చేతిలో నుండి మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి మమ్మును తప్పించినందున మేము యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడ బస చేసి. చూశారు కదండి, వీళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి బబులోన్ పట్టణం నుంచి యెరూషలేంకి చాలా ఇదిగా వెళ్ళిపోయారు. ఎప్పుడు వెళ్ళారు? మొదటి నెల 12వ దినమున. అలానే ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం వల్ల మనకి చాలా మేలు కలుగుతుంది. ముఖ్యంగా మనం అందరం యాత్రికులం. మనం కూడా ఈ లోకం నుంచి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మనం వెళ్తున్నట్టుగా వెళ్ళాలి. మనం కూడా ఇలానే ఉపవాసం ఇది అంతా ఉండి మన తోటి అంతా మన పితృలాగా మనం ఎలా మన గురించి ఉపవాసం ఉండి ఎలా చేయాలో, ఎవరెవరు ఉపవాసం ఉండి ఎలా చేస్తారో వారికి కరుణాహస్తం అనేది తోడుగా ఉంటుంది. మేమేమో ఎవరైతే దేవుడితో దగ్గరగా ఏడుస్తూ కడుపు చంపుకుంటూ ఉపవాసం ఉంటూ రొమ్ము కొట్టుకుంటూ ఆకలి దప్పులతోటి దేవుడి దగ్గరికి రోధిస్తారో కన్నీటి కార్చి ప్రతి వ్యక్తి వారి కుటుంబాన్ని దేవుడి కరుణాహస్తం తోడుగా ఉంటుంది.
అపవాది దగ్గర వారి దేవుడి సన్నిధిలో కానీ చేసిన ప్రార్థన, ప్రతి శోధన, శ్రమ, కష్టం అనేది తప్పించబడుతుంది. మనం ఉపవాసం ఉండి మన భక్తి జీవితంలో శోధన అనేది జరుగుతూ ఉంటుంది. దాన్ని మనం జయించాలంటే ఉపవాసం ఉండే జయించగలం. వారు నది అక్కడి నుంచి బబులోను పట్టణం నుంచి యెరూషలేముకి రావడానికి ముందుగా ఉపవాసం నుంచి మా దారి మొత్తానికి మీరే మాకు తోడుగా ఉండండి ప్రభువా అని చెప్పేసి ఉపవాసం ఉండి వారికి, వారి పిల్లలకి, వారి ఆస్తికి ఏదైతే ఉందో మా దొంగల భయం నుంచే కానీ వారికి ఏదైతే ఇది ఉందో ఆ ఇది నుంచి మొత్తం తప్పించడానికి కారణం ఏంటంటే ఉపవాసం ఉండి వారి మొత్తం పిల్లలతో పాటు ఉండి చేయడం వల్ల వారికి చాలా మేలు కలిగింది. అలానే మనం ఉండడం వల్ల మనకును మన పిల్లలకు అంతటికి మనం ఎక్కడికైతే గమ్యస్థానాన్ని చేరుకోవాలనుకుంటున్నామో ఉపవాసం ఉండి చేస్తే అవన్నీ మనం చేరుకోగలుగుతాం. అలానే ఉపవాసం ఉండి చేయడం వల్ల మనకి దేవుడి కరుణ హస్తం మనకి అందరికీ తోడుగా ఉంటుంది. ఇలానే ఇజ్రాయేల్ మొత్తం ఒకసారి ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన సందర్భం మనం ఒకసారి ఇక్కడ చూస్తాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం. ఇక్కడ ఒక లేవీయుడు తన భార్యను తీసుకొని బెన్యామీను యెరూషలేముకి వెళ్తున్నాడు. మధ్యలో దారిలో బెన్యామీను దేశం దగ్గర ఆగాడు. నా ఉపపత్నిని బలవంతం చేయగా ఆమె చనిపోయెను. వారు ఇశ్రాయేలీయులలో దుష్కార్యమును వెర్రి పనిని చేసిరని నేను తెలుసుకొని నా ఉపపత్నిని పట్టుకొని ఆమెను ముక్కలుగా కోసి ఇశ్రాయేలీయుల స్వాస్థ్యమైన దేశం అంతటికి ఆ ముక్కలను పంపితిని. ఇక్కడ ఒక లేవీయుడు యెరూషలేము వెళ్తూ బెన్యామీను దేశంలో ఆగి చీకటి పడిందని ఆ రాత్రి ఆ ఇంట్లో బెన్యామీను దేశంలో ఒక ఇంట్లో తలదాచుకుంటే అక్కడున్న బెన్యామీను దేశపు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఉపపత్నిని అంటే భార్యని వారు దుష్కార్యం చేశారు. అంటే చర్చరి అంతా చేశారు. వద్దు అని ఎంత చెప్పినా కానీ వినకుండా వారు అలా అత్యాచారం చేసి ఆమెని చంపారు. చంపిన తర్వాత ఈయన ఏం చేశారంటే తన భార్య శవాన్ని 12 ముక్కలు చేసి 12 గోత్రాలకు పంపాడు. 12 గోత్రాలకు పంపాడు. ఎందుకు? తనకు న్యాయం చేయమని, తనకు న్యాయం చేయమని చెప్తే అక్కడ ఆ బెన్యామీను దేశంలో ఇజ్రాయేల్ వీళ్ళందరూ కలిసి అడిగితే మాకు మా అన్యాయం చేసిన వారిని అంటే ఆ కార్యం ఎవరైతే చేశారో వారిని అప్పగించమని అడిగితే వాళ్ళంతా మేము అప్పగించము, మేము బెన్యామీను దేశంలో ఎవరిని ఇది చేయము, మేము అప్పచెప్పము, మేము ఏం చేయము అని చెప్పేసి అంటారు. ఈ యొక్క గోత్రం వారి గురించి 11 గోత్రాలంతా ఏకమయ్యి వారి మీదకి యుద్ధానికి వెళ్తారు. ఎందుకు? వారిని అన్యాయం చేసిన వారిని మీరు ఏదైతే తప్పు చేశారో వాళ్ళని అప్పగించండి అంటే ఒక్కరు కూడా అప్పచెప్పరు. అది బెన్యామీను దేశం వాళ్ళు అప్పచెప్పకపోగా వారు ఏమంటారు 21వ వచనం. బెన్యామీనీయులు గిబియాలో నుండి బయటికి వచ్చి ఆ దినమున ఇశ్రాయేలీయులలో 22,000 మందిని నేల కూర్చిరి. ఇలా అప్పచెప్పకపోయినా ఈ 11 గోత్రాల మంది మొత్తం ఒక గోత్రం మీదకి యుద్ధానికి వెళితే ఎంతమంది? 22,000 మంది. 22,000 మందిని మొత్తం చంపేశారు యుద్ధంలో. ఏది? 11 గోత్రాల మంది.
అందరూ ఏకమై ఒక గోత్రం మీదకి వెళ్ళి 11 గోత్రాల మీదకి వెళ్ళి ఒక గోత్రం 11 గోత్రాలు అందరూ కలిసి వెళ్తేనే వాళ్ళు బెన్యామీ ఆ గోత్రం వాళ్ళు 22,000 మందిని అందరిని యెరూషలేము 11 గోత్రాల మంది మొత్తాన్ని చంపారు. ఈసారి ఇట్లా కాదని చెప్పేసి దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేసి వెళ్ళారు. ఒక్కసారి 25వ వచనం చూడు. గిబియాలో నుండి బయలుదేరి వచ్చి ఇశ్రాయేలీయులలో 18,000 మందిని నేల కూర్చి సంహరించిరి. వీరందరూ కత్తి దూయువారు. అప్పుడు ఇశ్రాయేలీయులందరూ జనులందరూ పోయి బేతేలును ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసం ఉండి దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించిరి. ఇక్కడ ప్రార్థన చేసిన తర్వాత కూడా వారికి ఫలితం దక్కలేదు. ఎలా? అన్యాయం చేతిలో న్యాయం ఓడిపోయింది. న్యాయం ఎవరి వైపు ఉంది? ఈ 11 గోత్రాల వైపు ఉంది. ఎందుకు ఆడ మనిషిని అలా చేశారు? వారిని అన్యాయం చేసిన వారిని అప్పచెప్పండి, వారి వరకునే వారి వరకునే ఇది అడుగుతున్నాము, కానీ వీళ్ళేమో అప్పచెప్పకుండా మొత్తం ఆ గోత్రం మొత్తం ఏకమయ్యి ఇచ్చేసారు. ఈసారి ఏం చేశారు? ప్రార్థన చేసి వెళ్ళినప్పుడు కూడా వీళ్ళకి కాలేదు కాబట్టి ఈసారి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ బలులు అనేది అర్పిస్తూ ఇచ్చేస్తున్నారు. ఎక్కడ అంటే మనకు ఈ బైబిల్లో మొదటి ఉపవాస ప్రార్థన ఎక్కడ జరిగిందని తెలుస్తుందంటే అది బేతేలు. ఏమైనా తప్పుంటే చెప్పండి. అది బేతేలు అంటే దేవుని యొక్క ఇల్లు. ఇప్పుడు మనం అసలు ఈ అన్యాయం అనేది ఎక్కడ జరిగింది? ఇక్కడ బెన్యాకు దేశంలో వాళ్ళు చేశారు, కానీ న్యాయం వీళ్ళ వైపు ఉన్నా కానీ వాళ్ళు గెలవలేకపోయారు. ప్రార్థన వల్ల గెలవలేకపోయారు. ఈసారి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి బలులు అర్పించి అంతా చేసి వెళ్ళినప్పుడు బెన్యాకు గోత్రంలో ఒక్కరు అంటే మొత్తం ఆ గోత్రం మొత్తంలో 600 మందే మిగిలారు. మిగతా మొత్తం ఖతమయ్యారు. ఇప్పుడు ఎలా అంటే ఉపవాస ప్రార్థన అనేది మనకి ఇప్పుడు ప్రార్థన అనేది మనకి హైకోర్టు లాంటిది. ఇక్కడ న్యాయం దొరకకపోతే మనం ఇంకా పైకి వెళ్ళేది ఏంటంటే సుప్రీంకోర్టు. మనకి ఇక్కడ న్యాయం దొరకకపోతే అక్కడ దొరికేటట్టు మనకి న్యాయం దొరుకుతుందని ఆశతోటి వెళ్తాం. ఉపవాసం ప్రార్థన వల్ల మనకి ఖచ్చితంగా ఫలితం అనేది దక్కుతుంది. మన దేవుడు ఎప్పుడూ నీతి కలిగిన న్యాయాధిపతి దేవుడు. ఏవేవో చెప్పాలి అనుకున్నా కానీ అసలు ఈ భయంతో అసలు సరిగ్గా చెప్పలేకపోయాను. ఈ 21 రోజులు ఉపవాస ప్రార్థనలో 13వ రోజుకు వచ్చాం. ఆల్మోస్ట్ సగం పైన రోజులు అయిపోయి ఇంకో వారం అయితే మనం కంప్లీట్ అయిపోతాం. ఈ బైబిల్లో మనకి 21 రోజులు ఉపవాస ప్రార్థన అనగానే ఫస్ట్ మనకు గుర్తుకొచ్చేది దానియేలు. ఆయన చేసిన ప్రార్థన, ఆయనకి జవాబు ఎలా వచ్చింది అనే దాని గురించి మనం ఒకసారి చూద్దాం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం. పారసీక రాజుకు కోరెషు పరిపాలన కాలంలో అధ్యాయం 12వ. దానియేలు భయపడకుము, నీవు తెలుసుకోవాలని నీ మనసును అప్పగించి దేవుని ఎదుట
దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన నిన్ను తగ్గించుకుని ఆ మొదటి దినము ఆ మొదటి దినం మొదలుకొని మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి వినపడినవి గనుక కనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసీకుల రాజుల సమూహమున నేను నిలుచుచుండగా ప్రధానాధిపతులలో మికాయేలనొకడు నాకు సహాయం చేయుచు వచ్చెను. ఇన్ని రోజులు మిమ్మల్ని బలపరిచిన దేవునికి మహిమ కలిగిందంటే ఈరోజు కొన్నిసార్లు ఇన్ని రోజులు ప్రార్థనిస్తున్నాం కదా, దేవుడు మన ప్రార్థన వింటున్నాడా లేదా, దేవుడు నా ప్రార్థన వింటే ఇంకా నాకు సమాధానం ఎందుకు కలగలేదు, ఇంకా నాకు జవాబు ఎందుకు రాలేదని మీకు ఇది కావచ్చు. కానీ దానియేలు జీవితం నుండి దేవుడు మనం ఒక గొప్ప సత్యాన్ని నేర్పిస్తూ ఉంటాడు. ఏమనంటే ఈ 13వ రోజు మీరు తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటంటే, మీరు ఉపవాసం ప్రార్థనకు ఉండి మొదటి రోజు నుంచి మీ కన్నీరు దేవుడి సన్నిధికి చేరింది. ఆయన మీ విజయానికి ఎప్పుడూ అంగీకరించాడు. జవాబు వెంటనే కనిపించకపోతే దేవుడు వినలేదని అర్థం కాదు. ఒక్కసారి 13వ వచనం మళ్ళీ పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుచుండగా ప్రధానాధిపతులలో మికాయేలను ఒకడు నాకు సహాయం చేయుచు వచ్చెను. మనకు జవాబు అనేది ఆలస్యం కావడానికి కారణం దేవునికి ఇష్టం లేకపోవడం కాదు. మీరు ప్రార్థిస్తున్నప్పుడు సాతాను శక్తి జవాబు అడ్డుకోవాల్సి వచ్చిన చూస్తూ ఉంటాం. మీ కుటుంబం కొరకు కానీ, సంఘం కొరకు కానీ, పిల్లల భవిష్యత్తు కొరకు కానీ మీరు చేస్తున్న ప్రార్థన అపవాది ఆటంకం కలిగిస్తూ ఉంటాడు. మనం చేసే ఉపవాస ప్రార్థన ఆ చీకటి శక్తుల నుంచి, బంధకాల నుంచి తెరుస్తుంది. 14 ఈ దర్శనపు సంగతి ఇంకా అనేక దినముల వరకు జరగదు. అయితే దినముల అంతమందు ఈ జనమునకు సంభవింపబోవు ఈ సంగతిని నీకు తెలియజేయవచ్చితినని అతడు నాతో చెప్పెను. అతడు ఈ మాటలు నాతో చెప్పగా నేను నా ముఖము నేలకు వంచుకొని మౌనినైతిని. అప్పుడు నరస్వరూపియగు ఒకడు నా పెదవులను ముట్టగా నేను నోరు తెరచి నా ఎదుట నిలిచి ఉన్న వానితో ఇట్లాంటివి నా ఏలిన వాడ ఈ దర్శనం వలన నాకు వేదన కలిగినందున నా బలము తొలగిపోయెను. నా ఏలిన వాని దాసుడనైనా నేను నా ఏలిన వాని ఎదుట ఎలాగున మాట్లాడుదును. నా బలము తొలగిపోయెను. ఊపిరి విడవలేక ఉన్నానని చెప్పగా అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి నీవు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభమవును గాక, ధైర్యము తెచ్చుకోమని నాతో చెప్పెను. అది ఈ 21 రోజులు ఉపవాసం ఉండి జవాబు రాలేదని అంత
జవాబు మనకు రాలేదని చెప్పంటే ఇది సాతాను యొక్క ఇది కాబట్టి అలసిపోవద్దు, పట్టుదలతో మనం ప్రార్థన చేద్దాం. ఆమేన్. దేవుని వాక్యం దేవుని వాక్యం. ఆమేన్. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడదాం.